వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. సామాన్యుడు గ్యాస్ లేక విలవిలలాడుతుంటే కొందరు బ్లాక్ మార్కెట్ దందాతో జేబులు నింపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వంట గ్యాస్ కొరత ఊపిరి ఆడనీయడం లేదు. హోటళ్లు మూతపడుతున్నాయి. వంటింట్లో కట్టెలో పొయ్యి పొగలు చెమ్ముతుంది. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సముద్రపు కెరటాలను చీల్చుకుంటూ ఒక శుభవార్తను మోదీ సర్కార్ తెలిపింది. ఇది తెలుగు రాష్ట్రాలకు ముందే ఉగాదిని తెస్తుంది. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా వంట గ్యాస్ కొరత సామాన్యుణ్ణి బెంబేలెత్తిస్తోంది. హోటళ్లు మూతపడటం, ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఖతార్ నుంచి భారీ ఎల్పీజీ లోడ్తో బయలుదేరిన నందాదేవి నౌక గుజరాత్లోని క్లాండ్లా పోర్టుకు క్షేమంగా చేరుకుంది. భారత జెండాతో సగర్వంగా తీరానికి వచ్చిన ఈ నౌక రాకతో గ్యాస్ కష్టాలు తీరనున్నాయి. నిన్ననే శివాలిక్ నౌక రాగా నేడు నందాదేవి కూడా చేరుకోవడంతో దేశవ్యాప్తంగా సరఫరా పుంజుకోనుంది. త్వరలోనే ఇళ్లలోకి, హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల పంపిణీ సాధారణ స్థితికి రానుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిల్చుంటున్నారా? బ్లాక్ మార్కెట్లో 4,000 రూపాయలకు పోసి సిలిండర్లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. దేశంలో నెలకొన్న ఎల్పీజీ కొరతను తీరుస్తూ ఖతార్ నుండి భారత్కు భారీగా గ్యాస్ నిల్వలు చేరుకుంటున్నాయి. ఖతార్ నుంచి బయలుదేరిన నందాదేవి అనే భారీ నౌక 9 రోజుల ప్రయాణం తర్వాత సురక్షితంగా భారత్ చేరుకుంది. ఈ నౌకలో ఏకంగా 46,000 టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. ఈ విషయాన్ని కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా స్వయంగా వెల్లడించారు. వరుసగా వస్తున్న ఈ నౌకల వల్ల గ్యాస్ కొరత తీరి సామాన్యులకు ఊరట లభించనుంది. భారత ఇంధన అవసరాల కోసం సముద్ర కెరటాలను చీల్చుకుంటూ భారీ నౌకలు స్వదేశానికి చేరుకున్నాయి. శివాలిక్ నౌక గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకోవడంతో కీలక ఘట్టం పూర్తయింది. ఈ నౌకతో పాటు మరో నౌక కలిపి మొత్తం 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని భారత్కు మోసుకొచ్చాయి. అయితే ఈ ప్రయాణం అంత సులభమేమీ కాదు. ప్రపంచంలోని అత్యంత ఉద్రిక్తతలతో కూడిన హార్మూజ్ జలసంధిని దాటడం ఇక్కడ పెద్ద సవాల్. ఇరాన్ అనుమతి ఉంటేనే ఈ మార్గంలో నౌకల ప్రయాణం సాధ్యమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్తో కొనసాగిస్తున్న సన్నిహిత దౌత్య సంబంధాలే ఇందుకు కీలకంగా మారాయి. ఇప్పుడు భారత్ తన చమురు అవసరాల్లో 10% ఇరాన్ నుంచే కొనుగోలు చేసేది. ప్రస్తుతం వాణిజ్య సమీకరణాలు మారినప్పటికీ ఆ పాత బంధాన్ని గౌరవిస్తూ ఇరాన్ భారత నౌకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతర్జాతీయ జలాల్లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ఇంధన నౌకలు సురక్షితంగా భారత తీరానికి చేరుకున్నాయి. సముద్ర మార్గంలో గ్యాస్ నౌకలు నిరంతరాయంగా భారత్కు చేరుకుంటున్నాయి. దీంతో దేశంలో నెలకొన్న అభద్రతా భావం ఒక్కసారిగా తొలగిపోయింది. గతంలో సిలిండర్లు దొరకవేమో అన్న భయంతో ప్రజలు భారీగా బుకింగ్స్ చేశారు. ఫలితంగా రోజువారీ బుకింగ్స్ 88.8 లక్షలకు చేరాయి. అయితే నిల్వలు పుష్కలంగా ఉండటంతో ఆ ఆందోళన తగ్గింది. ప్రస్తుతం బుకింగ్స్ 77 లక్షలకు పడిపోయాయి. అనవసర నిల్వలు తగ్గడం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పెద్ద ఊరటనివ్వనుంది. గ్యాస్ సరఫరా స్థిరంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. త్వరలోనే గ్రామాల్లో గ్యాస్ వెయిటింగ్ పీరియడ్ను 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గించే అవకాశం ఉంది. ఎల్పీజీ సమస్యలు ఇంకా పూర్తిగా అయిపోయినట్లు కాదు, సవాళ్లు ఉన్నాయి. ఎలా అంటే హార్మూజ్ వెస్ట్ సైడ్లో అంటే గల్ఫ్ దేశాల వైపున మరో 22 భారత నౌకలు ఆగిపోయి ఉన్నాయి. వాటిలో 6 ఎల్పీజీ గ్యాస్ నింపుకున్న నౌకలు కూడా ఉన్నాయి అని రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు. ఇరాన్ అనుమతిస్తే వాటిని ఇండియాకి తెచ్చుకోవచ్చు. అయితే ఇరాన్ ఒకేసారి అనుమతి ఇవ్వకుండా ఒక్కొక్కటిగా ఇస్తోంది. అయితే ఆ నౌకలను సురక్షితంగా ఇండియాకి తెచ్చేందుకు భారత నౌకాదళం యుద్ధ నౌకలను సిద్ధంగా ఉంచింది. అవసరమైతే మన నౌకలకు నౌకాదళ నౌకలతో ఎస్కార్ట్ చేస్తామని రాజేష్ సిన్హా చెప్పారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకారం ఇంకా 6 ఎల్పీజీ నౌకలు త్వరలో రానున్నాయి. ఏపీ, తెలంగాణ, హైదరాబాద్లో మనం గ్యాస్ బుక్ చేస్తే ఇప్పుడు డెలివరీ ఆలస్యమైనా త్వరలోనే ఆ సమస్య తగ్గుతుంది. కేంద్రం మరో భారీ శుభవార్త చెప్పింది. అది పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు అతి పెద్ద ఉగాది పండుగ లాంటి శుభవార్త. అదేంటంటే
జగ్ లాడ్కీ అనే భారీ నౌక ఇవాళ ఇండియాకు వస్తోంది. అదైతే ఏకంగా 80,000 మెట్రిక్ టన్నుల ముర్బాన్ క్రూడ్ ఆయిల్ని తీసుకొస్తుంది. అది ఇవాళ ముంద్రా పోర్టుకు చేరుకుంటోంది. అది యుఏఈలోని ఫుజైరా పోర్టు నుంచి మార్చి 14న బయలుదేరింది. ఈ నౌక సురక్షితంగా ఉంది. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఇది దేశంలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు బూస్ట్ ఇస్తుంది. ఇప్పటికే హైదరాబాద్, విశాఖ లాంటి నగరాల్లో పెట్రోల్ పంపులు ఎప్పట్లాగే సాఫీగా నడుస్తున్నాయి. ఎక్కడా డ్రై అవుట్ లేదు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురుచూస్తున్న సామాన్యులకు కేంద్రం తీపి కబురు అందించింది. దేశంలో ఇంధన సరఫరాకు ఎలాంటి కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశీయ రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుండటంతో ఎల్పీజీ ఉత్పత్తి ఏకంగా 28% పెరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు హైదరాబాద్ వాసులకు ఇది పెద్ద ఊరట. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో వాణిజ్య ఎల్పీజీ విక్రయాలు ప్రారంభమయ్యాయి. హోటళ్లకు కూడా ఇకపై సిలిండర్లు వేగంగా అందుబాటులోకి రానున్నాయి. సరఫరా క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెంది అదనపు సిలిండర్లను బుక్ చేయాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. ఈ వారాంతం నాటికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని అంచనా. కాబట్టి వినియోగదారులు నిశ్చింతగా ఉండవచ్చని సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు తమ వద్ద ఉన్న డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్ను వెంటనే వదులుకోవాలని స్పష్టం చేసింది. ఇకపై వీరు సిలిండర్లను బుక్ చేసుకోవడానికి వీలుండదు. దేశవ్యాప్తంగా గ్యాస్ హోర్డింగ్, బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు కేంద్రం కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 22 రాష్ట్రాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటయ్యాయి. గృహ అవసరాలకు మరియు హాస్పిటల్స్కు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారికి గ్యాస్ కొరత లేకుండా చూడాలని పీఐబీ ప్రెస్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్యాస్ బుకింగ్ కోసం డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా బుకింగ్ ప్రక్రియ సులభంగా, పారదర్శకంగా పూర్తవుతుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. ఇక త్వరలోనే మరో 6 ఎల్పీజీ నౌకలు భారత్కు చేరుకోనున్నాయి. ఇవి వస్తే గ్యాస్ సంక్షోభం పూర్తిగా తొలగిపోనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక సందేశం ఇచ్చారు. ప్రజలెవరూ పానిక్ అవ్వద్దు, ఆందోళనలో సిలిండర్లను నిల్వ చేయవద్దు అని ఆయన కోరారు. ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో నివసించేవారు సిలిండర్లపై ఆధారపడకుండా పైప్ న్యాచురల్ గ్యాస్ వైపు మళ్లాలని ప్రభుత్వం సూచిస్తోంది. పీఎన్జీ వల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. 1, ఇది సిలిండర్ కంటే తక్కువ ధరకే లభిస్తోంది. 2, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని ఒక దీర్ఘకాలిక పరిష్కారంగా ప్రోత్సహిస్తున్నాయి. ప్రస్తుతానికి పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఈ వారాంతానికి అంతా సద్దుమణిగే అవకాశం ఉంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం గ్యాస్, పెట్రోల్ సరఫరాలో ఎటువంటి శాశ్వత కొరత లేదు. ప్రజలు పానిక్ బుకింగ్స్ మానుకోవాలని ప్రధాని మోదీ సైతం కోరారు. ముఖ్యంగా నగరవాసులు సిలిండర్ల కంటే పీఎన్జీ వైపు మొగ్గు చూపడం వల్ల తక్కువ ధరకే సురక్షితమైన గ్యాస్ పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.